40 days అయిపోయిన తర్వాత దేవాతి దేవుడు మూడిటి మీద విజయం పొందాడు. ఆయన అపవాదైన సాతాను మరి శోధించడానికి వచ్చిందంట. 40 days ప్రేయర్స్ అయిపోయాయి. అందరిని శోధించినట్లుగా శోధిద్దామని వచ్చాడు. కానీ అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారు ఆ శోధనల్ని జయించేంత ఆత్మ బలముతో వచ్చి ఉన్నారు. తండ్రి సన్నిధిలో 40 దినములు ఆయన కూర్చొని పూర్ణ బలముతో, పరలోక బలముతో యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. ఆ సమయంలో అపవాదైన సాతాను 3 రకాలైన శోధనలు గుండా తీసుకుని వెళ్ళింది. శరీరాశ, శరీర సంబంధమైన ఆశలు తీసుకొచ్చాడు. నేత్ర సంబంధమైన ఆశలు తీసుకొచ్చాడు. జీవపు డమ్మం, భూ సంబంధమైన సుఖభోగాలతో కూడినటువంటి శోధనలు అపవాదైన సాతాను యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. లూకాసు సువార్త 4:1-2 కూడా నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుము అని సాతాను అంటూ ఉంటే యేసు ప్రభువారు ఏం చెప్పారో తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. తర్వాత నేత్రాశ. సాతాను ఏమంటున్నాడు? నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటినీ నీకిస్తాను. దానికి యేసు ప్రభువారు ఇచ్చిన జవాబు ఏంటి? ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలి, ఆయన్ని మాత్రమే సేవించాలి. నీ ధనఘనతలు, నీ వెండి బంగారములు నీతోనే నశించును గాక. ఈ సృష్టిని సృష్టిన దేవునికి ఏం చేయాలంటే అందరం కూడా మొక్కాలి. అది ఆశీర్వాదం. మొక్కవలసిన దేవునికి మొక్కకుండా దేన్ని పట్టుకున్నా అది నీకు కీడుగానే ఉంటుంది. జీవం గల దేవునికి మొక్కిన నీ చేతులు, నీ జీవితం ధన్యకరంగా మారుతుంది. ఆ తర్వాత సాతాను మరొక రూపంలో శోధించాడు. జీవపు డంబాన్ని తీసుకొచ్చాడు. నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదము ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నది. వీడు మామూలుడు కాదు. ప్రభు రాయబడిన వాక్యం గురించి మాట్లాడుతుంటే దెయ్యం కూడా ఏం మాట్లాడుతుంది? రాయబడి ఉంది. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా. అంతే, అక్కడ నుంచి సాతాను దేవుని విడిచి పారిపోయిందంట. చూసారా దైవజనమా? ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేవి నీ స్పిరిచువల్ లైఫ్ ని విక్టోరియస్ గా ముందుకు తీసుకుని వెళ్తుంది. నీ శరీరాన్ని పూర్తిగా ఆత్మకు లోబర్చి దేవుని యొక్క శక్తిని నీలో ధారాళంగా ప్రవహింపజేస్తుంది. నిజంగా ఇది ఒక నూతన విజయానికి నాంది. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడమం ఈ 40 దినాలు ప్రార్థనలో మీరు జయించుదురుగాక. ఆమేన్. మీ మీదకు వచ్చే శోధనల్ని యేసు నామములో మీరు జయించే శక్తివంతులుగా ప్రభు మిమ్మల్ని నూతనపరచునుగాక. ఆమేన్. 40 days లో మీ జీవితాల్లో త్రాగుడు, తిరుగుడు, జారత్వం, పాప బంధకాలు, అబద్ధాలు, అదేవిధంగా నా జీవితం బాగుపడాలంటే ఇవి పోవాలి నా జీవితంలో అనుకున్న వాళ్ళు తప్పకుండా 40 days ప్రేయర్లో ఉండండి. 40 దినములు మీ ప్రార్థన అనంతరం నీ ఇల్లు పూర్తిగా క్రమపరచబడబోతుంది యేసు నామములో.